ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్న ఖరీదైన వ్యవహారం. ఇక బైపోల్ అంటే ఆ ఖర్చు ఇంకాస్త తడిసి మోపెడవుతుంది. ఓట్లకు కోట్లు కుమ్మరించాలి. పార్టీలు అభ్యర్థులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్ల ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో అన్నట్టు పోటీదారులు నోట్లను మంచినీళ్లల్లా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఇంకా నోటిఫికేషన్ కూడా రానే లేదు. అప్పుడే జూబ్లీ హిల్స్ లోనూ డబ్బు చమురు గట్టిగానే వదులుతోందట. టికెట్ ఆశిస్తున్న ఆశావహులు నియోజకవర్గంలో హడావుడి స్టార్ట్ చేయడంతో జేబులకు చిల్లులు పడ్డం స్టార్ట్ అయిపోయాయట. ఇంతకు ఆ ఖర్చుల కహాని ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎన్నికలంటేనే కోట్లు కుమ్మరించాలి. ఇక బైపోలైతే అంతకు మించి అన్నట్టు ఖర్చు. తెలుగు రాష్ట్రాల్లో కాస్ట్లీగా మారిన ఎలక్షన్స్. జూబ్లీ బైపోల్ కోసం అప్పుడే ఆశావహుల ఖర్చుల జాతర. టికెట్టు రాకముందే వదులుతున్న చేతి చమురు. నోటిఫికేషన్ రాకముందే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో బైపోల్ ఫీవర్ స్టార్ట్ అయింది. మరో నెల-2 నెలల్లో షెడ్యూల్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో పార్టీలు ఉప ఎన్నిక సమరానికి సన్నద్ధమవుతున్నాయి. మరి ఎన్నికలంటే కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న పని అన్నది అందరికీ తెలిసిందే. గతంలో జరిగిన బైపోల్లో నోట్ల కట్టలు ఏరులై పారిన సీన్స్ ఇంకా మన కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. అయితే త్వరలో జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అప్పుడే ఖర్చుల మూత స్టార్ట్ అయిందట. గెలుపును పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కో అంటే కోటి అన్నట్టుగా మారుతోంది పరిస్థితి. బీఆర్ఎస్ మినహా ఇంకే పార్టీ ఖర్చును ఖరారు చేయలేదు. దీంతో మిగిలిన పార్టీల ఆశావహులంతా రంగంలోకి దిగి టికెట్టు పట్టే క్రమంలో గట్టిగానే చేతి చమురు వదిలించుకుంటున్నారట. పార్టీ కార్యక్రమాలతో అప్పుడే తమ పవర్ చూపించే వేటలో పడ్డారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉండే ఎన్నికల ఖర్చుకు మన తెలుగు రాష్ట్రాల ఎన్నికల ఖర్చుకు చాలా తేడా ఉంటుంది. మన రాష్ట్రంలో జీహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్ ఎన్నికకు పెట్టే ఖర్చుతో వేరే రాష్ట్రాల్లో ఎమ్మెల్యే, ఎంపీగా గెలవచ్చు. అంతగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు కాస్ట్లీగా మారిపోయాయి. గెలుపును ఒక పరువు ప్రతిష్టగా చూడటమే ఇందుకు కారణం. ఇంకొందరు మళ్లీ రిటర్న్స్ సంపాదించుకోవచ్చులే అన్న ధీమాతో ఖర్చుకు వెనకాడటం లేదు. నిజానికి ఒకప్పటి రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు చాలా తేడా ఉంది. ఒకప్పుడు రాజకీయాల్లో నీతి నిజాయితీ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు రాజకీయం లాభార్జనతో కూడిన పెట్టుబడిగా మారిపోయింది. సేవ చేయటానికి గతంలో రాజకీయాల్లోకి వచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మనం ఎంత ఖర్చు పెడితే అంతకు డబుల్ ట్రిపుల్ సంపాదించాలనే లక్ష్యంగా పనిచేస్తున్నారు నేతలు. త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ బైపోల్ను ప్రధాన పార్టీలు ప్రెస్టీజియస్గా భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఆశావహుల జేబులు ఖాళీ అవుతున్నాయట. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జితో పాటు డివిజన్ల వారీగా కార్పొరేషన్ చైర్మన్లను ఇన్ఛార్జీలుగా నియమించింది. నియామకమైన నాటి నుంచి ఆయా కార్పొరేషన్ చైర్మన్లు వారి అనుచరుల్ని జూబ్లీహిల్స్ పరిధిలో రూమ్లు, హోటళ్లు, ఎన్నికల వరకు అద్దెకు తీసుకున్నారు. వారికి భోజనం, రోజువారీ ఖర్చులు చూస్తున్నారు. మినిమం ఒక రోజుకు డివిజన్ వారీగా ఇన్ఛార్జికి సుమారు 20,000 నుంచి 50,000 వరకు ఖర్చొస్తోందట. ఈ లెక్కన ఎన్నికలు పూర్తయ్యే నాటికి అయ్యే ఖర్చుని ఊహించడం కష్టమే. సెంచరీ కొట్టినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. మరోవైపు ప్రధాన పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్న ఆశావహుల జేబులకు ఇప్పటి నుంచే చిల్లులు పడుతున్నాయట. టికెట్టు పట్టాలంటే ఆ మాత్రం ఖర్చు రిస్క్ ఉండాల్సిందే అంటున్నారు. అధిష్టానం దృష్టిలో పడేందుకు, ఓటర్ల దృష్టిని ఆకర్షించేందుకు ఖర్చుకు వెనకాడేదేలే అంటున్నారు. నోట్లతో ఫీట్లు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం లీడర్ల ఫ్లెక్సీలు, వాల్ రైటింగ్స్తో కళకళ్లాడిపోతోంది. పండుగ సీజన్లు కావడంతో గణపతి నవరాత్రులకి వినాయక విగ్రహాల దాతలుగా అన్నదాన కార్యక్రమాలు, దేవీ నవరాత్రులకు విగ్రహాల డొనేషన్, ఇలా ఆశావహులు ఎవరికి వారు వారి స్థాయిలో ఖర్చులు పెడుతున్నారు. మందీ మార్బలంతో రోజూ నియోజకవర్గంలో పర్యటనలు, తన వెంట నడిచేవారికి భోజనాలు, ఖర్చులు, ఇలా రోజుకి ఒక్కో ఆశావహ లీడర్కి 1,00,000 నుంచి 5 లక్షల వరకు ఖర్చవుతోందట. టికెట్ ఎవరికి వస్తుందో ఏమో తెలియదు కానీ 3 ఆశావహులు మాత్రం ఖర్చు విపరీతంగా చేస్తున్నారట.